అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'శృతి తప్పిన యుగళ గీతి' రెండో భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. మరి రెండో భాగంలోకి వెళ్దామా? లీలా, అమ్మాయిని ఆక్షేపిస్తావు కానీ ఆమె చెప్పిన దాంట్లోని మంచిని గ్రహించవెందుకు? నిజంగా పద్దులు రాయించి బట్టలు కొనటం అంత అవసరమా? ఆమె మాట్లాడలేదు. మన పిల్లలు ఆడంబరాల కోసం అడ్డదారులు తొక్కటం లేదు, అందుకు సంతోషించాలి. పిల్లలు పెద్దవారయ్యాక వారి అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి. అప్పటికీ ఆమె మాట్లాడలేదు. ఆమెకెందుకో మనసంతా కలతగా ఉంది. ఎందుకు తనకు తన భర్తకు మధ్య దూరం పెరుగుతోంది? కోపం వచ్చిందా లీలా? లేదు అన్నది. అడు తిరిగి పడుకుని సన్నగా పడే తుంపరలు గాలి విసురుకు లోపలికి వస్తూ ఉంటే లేచి వెళ్ళి కిటికీ లేసొచ్చాడు. పడకపై కూర్చుని ఆమె భుజం పట్టి ఇటు తిప్పాడు. ఆమె చెంపల మీద జాలువారే కన్నీరు చూసి ఆశ్చర్యపోయాడు. లీలా, ఏమిటిది? ఇంకోసారి నీకేం నచ్చ చెప్పనులే అన్నాడు బాధగా. కాదు, అందుకు కాదు. ఎందుకో చెప్పలేకపోయింది. అతను రెట్టించి అడగను లేదు. ఇక 1 తారీఖు నాడు తను చెల్లించవలసిన బాకీలు చెల్లించి చెల్లెలికి ఒక 4 చీరలు తీసుకొచ్చాడు నరహరి. వాటిని చూస్తూనే ఒక మూల గిరాటేసి లేచింది రాజేశ్వరి. ఆమెకు కోపం వస్తే ఏదో ఒక పని కల్పించుకుని ఇంట్లో వాళ్ళందరినీ దుమ్ము దులిపేస్తుంది. ఈరోజు ఇంటి దుమ్ము, తల్లి దుమ్ము దులపసాగింది. ఏమిటి ఆ విసురు? తల్లి కోపం వచ్చింది. మనకున్న ఆస్తులకు 10 మంది పిల్లల్ని ఎవరు కనమన్నాడో? నలుగురితో సరిపెట్టుకోకూడదో? రాజీ, ఆమె ఏడుపు మొదలెట్టింది. అనమ్మాను, మాకు ఆ కాలంలో ఈ పద్ధతులున్నాయా పాడా? పచ్చడి రుబ్బుకొని ఇంట్లోకి వచ్చిన గాయత్రికి అత్తగారి ఏడుపు వినిపించింది. ఏం జరిగింది అత్తయ్య? ఏం జరగలేదే అమ్మ, నా తలరాత. మాకు ఈనాటి పద్ధతులు తెలిస్తే మీతో మాట్లాడే కర్మ మాకెందుకు? మీరు బుద్ధిగా ఒకరో ఇద్దరితోనో సరిపెట్టుకోండి. ఆవిడ ఏడుస్తూనే ఉంది. గాయత్రి ఆడపడుచు వంక ఒకసారి చూసి తన పనిలో నిమగ్నమైంది. ఇక వసు అదృష్టవంతురాలు. అడగకుండానే అన్నీ అమర్చే తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏవేవో నీతులు చెప్తోంది. ఇక ఈ బ్రతికింతే. ఎక్కడైనా ఎద్దనపూడి వారి హీరో లాంటి వాడు దొరికితే తను అందమైందేగా. ఆయనకు సెక్రటరీగా చేరి ఆయన హృదయ రాణై కూర్చుంటుంది. ఆమె గాలి మేడలు కూలిపోయాయి అన్నగారి పిలుపుతో. ఏమన్నయ్యా? ఏమిటన్నయ్య? లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆయన రెండోసారి కాఫీ త్రాగుతున్నాడు. తల్లి కన్నీరు ఒత్తుకుంటూ అతను తెచ్చిన కూరలు విడిగా పెడుతోంది. చాలా పెద్దదానివయ్యావన్నమాట. అమ్మను ఆక్షేపించే ముందు మంచి చెడ్డలు యోచించరా? నీకు సింపుల్గా వెళ్ళటం ఇష్టం లేకపోతే కాలేజీ మానేయి అన్నాడు తీవ్రంగా. నేనేమన్నానని అన్నది గతుక్కుమని. తల్లి అన్నతో చెబుతుందనుకుంటే చచ్చిన నోరు జారేది కాదు. నోరు, ఊహలు, కోరికలు అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది. అతనికి బాధగా ఉంది. తల్లి, తండ్రి నిశ్చింతగా కూర్చోవటం ఏనాడు చూడలేదు. ఈ వయసులో ట్యూషన్లు చెప్తున్నాడు. వారికి ఫ్యామిలీ ప్లానింగ్లు, పరిమిత కుటుంబం ఏమీ తెలియని కాలం. రాజీ కన్నీరు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె కళ్ళ ముందు రాజశేఖరం తిరుగుతున్నాడు. చక్కని విమానం లాంటి కారు, పెద్ద బంగళా, ద్రాక్ష తోటలు. అందరూ అసూయ పడాలి, కానీ అది అసాధ్యం. రాత్రి చదివి పెట్టిన నవల దూరం విసిరేసింది. ఏమండి? గట్టిగా వినిపించిన మాటకు గుమ్మం వైపు తిరిగింది. అక్కడ నిలబడ్డ వ్యక్తిని చూసి తెల్లబోయింది. నరహరి ఉన్నాడా రాజేశ్వరి? ఉన్నారు. కంగారుగా లోపలికి వెళ్ళి అన్నను పిలిచింది. కృష్ణమూర్తి గారు వచ్చారు అన్నది. తను రాజశేఖరం గురించి ఊహిస్తూ ఉండగా ఈయనొచ్చాడేమిటా అనుకుంది. వదినతో అతనికి కాఫీ పెట్టమని చెప్పు అని అతను బయట గదిలోకి వెళ్ళాడు. దారిలో పడిన నవల అతను తీస్తున్నాడు. అది అక్కడికి వెళ్ళిందే. నీ చెల్లి కోపానికి గురైనట్టుంది. తన కోపం అతనికి తెలిసిపోయిందా? గతుక్కుమంది. చిన్నది, ఏం తెలియదు నరహరి అంటున్నాడు. నీకు నాకంటే మహా తెలిసినట్టు. అంత తెలివే ఉంటే ఈ పనికి మాలిన వారినంతా చేర్చి కాఫీ అంటూ డబ్బు తండగ చేయవు అనుకుంది. వదినతో కాఫీ కావాలని చెప్పి పెరట్లోకి వెళ్ళింది చీపురు పుచ్చుకొని. నీకు కోపం రావటం ఎంత శుభమో చూడు. ఇల్లంతా శుభ్రమైంది. మా తల్లివి కాదు, వారానికోసారి కోపం తెచ్చుకోవే అన్నది నవ్వుతూ. అయితే నేనేం చేయను? చీపురు పడేసి వెనక ఉన్న మెట్ల మీద కూర్చుంది. స్వేచ్ఛగా ఎగిరే పిట్టలను చూస్తుంటే మనసంతా హాయిగా ఉంది. అలాగే కూర్చుంది. రాజీ, వదిన పిలుపు. ఈ కాఫీ తీసుకెళ్ళమ్మా. చేసిన దానివి తీసుకెళ్ళి ఇచ్చుకో.
కాఫీ గ్లాస్తో గాయత్రి బయటకొచ్చింది. ఆమె ముఖం వాడినట్టుంది. మా తల్లివి గదు, నా చీర నిండా చిరుగులే, ఇక పెళ్లినాటి చీర కట్టాలి. తలెత్తి చూసింది. నిజంగానే అంతా చిరుగులు పట్టిన చీర, వెలిసి మాసిపోయిన జాకెట్టు ఉంది. తను కాలేజీకి వెళ్ళే అమ్మాయి అని కాబోలు తన బట్టలు శుభ్రంగా ఉతికి పెడుతుంది. మిగిలిన బట్టలు నీటిలో పిండినవే. ఊహాలోకం వదిలి కాఫీ గ్లాస్ అందుకుని బయట గదిలోకి వచ్చింది. గ్లాసు బల్ల మీద పెట్టిపోయింది. బాగుంది మూర్తి, మీ శిష్యురాలికి కనీసం మర్యాద అయినా నేర్పకపోతే ఎలా? ఇల్లు ప్రాథమిక పాఠశాల మర్యాదలకు అన్నారు హాస్య. చూసావా రాజీ, కాఫీ చేతికివరా? కాఫీ అందుకుని అతని చేతికిచ్చి వెనక్కొచ్చి లోపల గదిలో కూర్చుంది. చెవులు మాత్రం బయట గది వైపు నిక్కబడుచుకున్నాయి. ఓసారి హై స్కూల్లో ఉండగా తన తప్పులన్నీ చదివాను. స్పెల్లింగ్స్ గుర్తుంచుకోవాలని కేక వేశాను. అది ఇంకా మర్చిపోనట్టుంది. క్లాస్లో కూడా చెప్పలేనట్టుగా పక్కను నవ్వారు. అదా సంగతి? నరహరి నవ్వాడు. ఈ రోజుకి ఏమనుకోకు, రేపటి నుంచి నేనే మీ ఇంటికి వస్తాను. అలాగే, నీకు ఇబ్బంది లేకుండా చూసుకో, కాఫీ త్రాగుతూ అన్నాడు మూర్తి. ఇబ్బందులు మనలాంటి వారికి అన్నం నీరు లాంటివి. చదువు మీద ఆసక్తి పోయింది, కానీ ఎంఏ అయిందనిపిస్తే 4 రాళ్ళు ఎక్కువ వస్తాయని. ఆసక్తి అదే కలుగుతుంది. ఫీజు కట్టాక రోజుకో గంట చాలు. అతను లేచాడు. మీ మేలు మరిచిపోను మూర్తి, మీ సహాయం మరువలేనిది. మీకోసమైనా పాస్ అవ్వాలనుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అతను వెళ్ళాక నరహరి లోపలికి వచ్చాడు. ఎవర్రా అబ్బాయి, మనవాళ్ళేనా? వర్ధనమ్మ అడిగింది. అవునమ్మా, మన ఊళ్ళో కొన్నాళ్ళు టీచర్గా చేశాడు. ఇప్పుడు లెక్చరర్గా నన్ను ఎంఏ చదవమని ఒకటే గోల. అలాగా? ఆమె కాస్త వయసులో ఉన్న యువకులని చూడగానే రాజేశ్వరి గుర్తుకొస్తుంది. చాలా మంచివాడమ్మా, ఎంఏ చదువుతానంటే సహాయం చేస్తానన్నాడు. చూస్తేనే తెలుస్తుంది కదరా, ఓసారి భోజనానికి పిలవకూడదో? పిలుస్తానమ్మా, భార్యకు అనారోగ్యం బాగుండలేదన్నాడు. అడిగి చూస్తాను. ఏటి పెళ్ళి కూడా అయిందా? ఈ మధ్య చేసుకున్నాడమ్మా, బేదమ్మాయట. లాంఛనాలు సరిపోదుగా మరి, పెళ్ళి ఆగిపోయిందట. వరుడు అలిగిపోతే ఆ అమ్మాయిని చేసుకున్నాడు, బ్రతికించాడు అన్నది రాజేశ్వరి. అర్థం కానట్టుగా చూశారు తల్లి అన్న. తన తప్పు తెలుసుకుని నారుకు ఖర్చుకుని వెళ్ళిపోయింది. భోజనాలు అయ్యాక పెద్దవారు విశ్రమించారు. రాజేశ్వరి ఊహాలోకంలో విహరిస్తూ పడుకుంది. పిల్లలు బట్టలకు ఊడిపోయిన కుట్లు వేస్తూ గుండీలు కుడుతోంది గాయత్రి. నరహరి వచ్చాడు. ఏమిటి, పడుకుంటారా? కాదు గాయత్రి, సుబ్బరాజు గారి భార్య ఆసుపత్రి నుంచి పాపతో వచ్చిందట, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. నేనెందుకు, మీరు వెళ్ళిరండి. నేను ఆసుపత్రికి వెళ్ళాను. ఆవిడ ఎవరు ముక్కు చీదినా వస్తుంది. ఒకసారి వెళ్ళి రాకపోతే బాగుండదు. మరోసారి వెళ్దాం అన్నది గాయత్రి. నీకు ఇంటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది, ఇల్లు వదలాలంటే కష్టం నీకు అన్నాడు విసుగ్గా. గాయత్రి ఒకసారి భర్త వంక చూసి తలదించుకుంది. అప్పుడే చేతిలో ఇస్త్రీ చేసిన చీరలతో రాజేశ్వరి వచ్చింది. నువ్వు బయటికి ఎందుకు వెళ్ళవో నాకు తెలుసు వదినా, బయటికి చీరలు లేవు కదా. అరే నిజమా? నాలుగు కొరుక్కున్నాడు నరహరి. అదేం కాదు, ఇవెందుకమ్మా, తీసుకెళ్ళు. వదిన, రాజేశ్వరి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే కళ్ళల్లో నీళ్ళ, కట్టుకుంటాను. అలా అంటే కాదు, ఇకపై ఇంట్లో ఉన్న చీరలు ఇద్దరం కట్టుకోవాలి, తెలిసిందా? తెలిసింది ఆడపడుచు గారు. అలాంటి బాధలు, బాధ్యతలు, ఆప్యాయతలు మధ్యతరగతి కుటుంబీకులకు అనునిత్యం అనుభవమే ఇలాంటి బాధలు. పూలమాల కట్టి తెచ్చి వదిన తలలో పెట్టింది. ఇప్పుడు అద్దంలో చూసుకొని మొహం అన్నది వదినను ముందుకు తోస్తూ. మనుషుల్ని భలే ఉక్కిరిబిక్కిరి చేస్తావు, నీ కోపం వచ్చేది వెళ్ళేది కూడా ఎవరికీ తెలియదు అన్నది ముడి సవరించుకుంటూ. చాలే, అంతా నీలాంటి జడ పదార్థాలే ఉంటారా ఏమిటి? విన్నారా మీ చెల్లి మాటలో? ఇద్దరూ బయటకు వచ్చేసరికి వసంత ఎదురొచ్చింది. అరే వదిన గారేనా, నేనెవరో అతిథులు వచ్చారనుకున్నాను అంది. బాగుంది, సిగ్గుతో తల వంచుకుంది గాయత్రి. మేము అలా వెళ్ళొస్తాం, వెళ్ళి కూర్చోమ్మా. నువ్వు వెళ్ళమన్నా కాఫీ త్రాగే వరకు వెళ్ళను వదినా. ఏమ్మా విశేషం? మీరు గడప దాటడమే పెద్ద విశేషం. రాజీ ఉందా ఇంట్లో అంది. విమానం ఎక్కి విహారానికి వెళ్ళింది. రాజీ వెక్కిరిస్తూ బయటకొచ్చింది. విహారానికేగా, వివాహం చేసుకుని వెళ్ళిపోయావనుకున్నాను. నీకున్నట్టు నాకేమీ రెడీమేడ్ వరులు లేరు. మరి ఏం చేస్తున్నట్టు పొద్దున్నుంచి ఒకటే ఎదురు చూసి లాభం లేదని నేనే వచ్చేసాను. ఎవరు? నువ్వా? రామ్మ, నీ స్నేహితురాలు అలక సాగించింది. వర్ధనమ్మ ఆవులిస్తూ లేచింది. ఎందుకు పెద్దమ్మా?
ఇది మా లాంటి నిర్భాగ్యుల ఇంట్లో పుట్టడం అన్యాయమే తల్లి. ఏ జమీందారు ఇంట్లోనో పుట్టాల్సింది. చీరలు బాగుండలేదట. పోవమ్మా నువ్వు. రాజేశ్వరి కోపం వచ్చింది. ఓ పెద్ద జమీందారికి ఇచ్చి చేద్దాం పెద్దమ్మా. ఏమో తల్లి, మిగతా పిల్లలు ఇట్లా ఏడిపించారా? నేను రాక్షసినిలే. పదవే పెరట్లో కూర్చుందాం. ఉండు, బయటకు వచ్చి 5 గంటలకు రమ్మని డేవిడ్ని పంపివేసింది. వసు, నిన్నేం జరిగిందంటే, నిన్న కాదే ఇంతకుముందే దుర్యోధనుడు మన ఇంటికి వచ్చాడు. దుర్యోధనుడు ఎవరే? ఓ మూర్తిగారా? అంత మంచి మనిషిని దుర్యోధనుడు అంటావేమే? అతని పరోక్షంలో కూడా చెమటలు పడుతున్నాయి. మరే పాపం. రాజేశ్వరి ఉడుక్కుంది. అందరూ ఆయనలాగా ప్రతి విద్యార్థి ఎడల శ్రద్ధ చూపితే అంత బాగుండు. మా అమ్మగదే, సినిమా ప్రొడ్యూసర్లంతా సమ్మె చేస్తారు. విద్యార్థులు రాజపోషకులే తల్లి. ఏడ్చావు. క్లాసులు ఎగ్గొట్టి చూడాలా ఏమిటి? నీకెందుకు ఉక్రోషం? నువ్వు చూడలేదుగా. నాకెందుకు భయం అన్నదే కానీ అతను రాయమన్న వ్యాసంలో ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తుందో తలుచుకోగానే గుండె జల్లు మంది. ఏమిటే అలా అయిపోయావు? నా వ్యాసం కాస్త దిద్ది పెట్టవే, నేను మళ్ళీ రాసుకుంటాను. వసంత నవ్వుకుంటూ వ్యాసం దిద్దింది తనకొచ్చినంతవరకు. వసు, ఇంకా ఏమిటే? ప్రపంచంలో బీదలు ధనికులని భేదం ఎందుకు వచ్చిందే? భలే సందేహం వచ్చిందే. మరి నువ్వింత అందంగా ఉన్నావు, నేను నలుపు, ఆ భేదం ఎందుకు? అదే, అది సృష్టి అని. అంటే నేను ఒక విషయం చెప్పనా? డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బులోనే సర్వసుఖాలు ఉన్నాయంటే మాత్రం నేను నమ్మను. డబ్బున్న వాళ్ళు చెప్పే వేదాంతమే అంతలే. నీకు నేను చెప్పిన అర్థం కాదు. డబ్బుతో పాటు జీవితంలోకి ఎన్నో సమస్యలు వస్తాయి. తండ్రి తనకు చెప్పే విషయాలు మననం చేసుకుంటూ అంది వసంత. నాకు మాత్రం అలా ఉండదు. మరో జన్మంటూ ఉంటే ధనవంతుల ఇంట్లో పుట్టి సర్వసుఖాలు అనుభవించాలనుంది. కానీ పూలు కొనాలంటే కటకటలాడే బ్రతుకు ఓ బ్రతికేనా? వసంత మాట్లాడలేదు. దూరంగా హాయిగా ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూడసాగింది. ఇన్ని నీతుల్ని చెప్పి మళ్ళీ ధనవంతుడినే పెళ్ళాడతావే? మరి ఒక బీదవాణ్ణి పెళ్లి చేసుకో. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు రాజీ. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నీతో అబద్ధం చెప్పలేను. ఏమిటమ్మా నువ్వు చెప్పే నిజం? కొంపదీసి కృష్ణమూర్తి గారిని ప్రేమించలేదు కదా? వసంత ఉలిక్కి పడింది. అయినా నిగ్రహించుకుంది. ఒక్క నిమిషం మౌనంగా ఉండి జవాబు చెప్పింది. అతని లాంటి వారు ఎవరికైనా నచ్చుతారు. నీ అభిప్రాయం అందరికీ అంటగట్టకు. నాకు అలాంటి వారంటే అస్సలు గిట్టదు. ఎందుకో ఈ ప్రిన్సిపుల్స్ సింగినాదం అనేవారు, వారు సుఖపడరు, ఇంకొకళ్ళని సుఖపడనివ్వరు. మంచి కొటేషనే. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత కబుర్లు క్లాసులోనే మగపిల్లల మీదకి మళ్ళీ. డేవిడ్ హారన్ ఇచ్చే వరకు ఇద్దరు అక్కడే కూర్చున్నారు. మా వదిన వచ్చి కాఫీ పెడతానంటే నమ్మి కూర్చున్నాను, ఉండవే అని రాజేశ్వరి కంగారుగా లేచింది. మరేం పర్వాలేదు లేవే, నేనేమన్నా కొత్తదాన్నా? వసంత లేచి వెళ్ళి కారులో కూర్చుంది. ఇంట్లోకి వెళ్ళగానే పని కుర్రవాడు కాఫీ ఇచ్చాడు. నాన్నగారు ఎప్పుడొస్తామన్నారు? అయ్యగారు వెళ్ళలేదమ్మా, అమ్మొక్కతే వెళ్ళారు. పనివాడు కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంటు కేసు వచ్చి ఉంటుంది. నెమ్మదిగా క్లినిక్ వైపు వెళ్ళిపోయింది. తండ్రి ప్రైవేట్ గదిలోకి వెళ్ళబోయి అక్కడే ఆగిపోయింది. పేరు మోసిన గైనకాలజిస్ట్ డాక్టర్ సునందాదేవి కాఫీ కలిపిస్తోంది. ఆమెను ఆ క్షణంలో చూసిన వారెవరూ రాజారావుకి సాయం చేయడానికి వచ్చిన డాక్టర్ అనుకోరు. అతని ఆత్మీయురాలు అనుకుంటారు. తీసుకో రాజా. రాజారావు తలెత్తి ఆమె వంక చూశాడు. భరించలేనట్టు తండ్రిని అసహించుకుని వెనుతిరిగింది వసంత. తండ్రి చిన్నగా మాట్లాడినా ఆ చిరపరిచితమైన గొంతు ఆమెకు బాగా వినిపిస్తోంది. వివాహమై పిల్లల తల్లివేనా, నువ్వేం మారలేదు సునంద. అతని కంఠంలో ఆప్యాయత లేదు. ఆరాధించడం తప్ప రాజా? అది నువ్వు తేల్చుకోవాల్సిన విషయం. నీవే సర్వస్వం అనుకునే భర్తను మోసగిస్తావా సునంద? మోసమా? తెల్లబోయింది. పరాయి పురుషుణ్ణి ఆరాధించడం మోసం కాదా? రాజా, నువ్వు కాలేజీ రోజుల్లో ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. రాయివి. ఆమె కంఠంలో జీర వినిపించింది. మనకెన్నో ఆశయాలు ఉంటాయి. అవి అన్నీ నెరవేరితే జీవితానికి అర్థమే ఉండదు. ఒకరి కోసం కాకపోయినా మన కాన్షియస్ కోసమైనా నిజాయితీగా ఉండాలి అన్నాడు. అంతా నీ పాత భావాలు వదలలేదు ఇంకా. ఆచరణలో పెట్టని కొత్త భావాలు ఎందుకు సునంద? మన వాళ్ళు వాచాసూరులు ఆధునిక రచనలు చేస్తారు. ఎక్కడి నుంచి? ఇంగ్లీష్ రచన చదివి వారెలా స్త్రీని వర్ణిస్తారు అని చదివి మిగిలాంటి వాళ్ళు పిచ్చి తలకెక్కించుకుంటారు. ఆ రాసిన అతనే అందరూ బజారెక్కాలి, తన భార్య మాత్రం పవిత్రంగా ఉండాలనుకునే సంకుచితుడు.
ఇంత ఉపన్యాసం దేనికి? క్షమించండి రాజాగారు, పొరపాటున కూడా మీతో చనువుగా ఉండను వ్యంగ్యంగా అంటున్న సునంద మాటలు విని తేలిగ్గా నెట్టొచ్చింది. తండ్రిని ఎంత అపార్థం చేసుకుంది తను. మెల్లగా వెనుతిరిగింది. ఎందుకో సునందాదేవి పట్ల సానుభూతి కలిగింది, అసహ్యానికి బదులు. ఇక వసంత వచ్చేసరికి రాజేశ్వరి వదినతో తగువు పెట్టుకుంటోంది. ఏమిటోదినా, ఇది ఎప్పుడు సూర్యకాంతం ఫోజులో దర్శనమిస్తుంది? వసంత స్నేహితురాలు నుడికించింది. సాయంత్రం వచ్చేటప్పుడల్లా వెళ్ళి కృష్ణమూర్తి గారి భార్యను రేపు గౌరీ పూజకు పిలవమన్నానమ్మా. నాకేం పని లేదా అంటూ ఎగిరిపడుతోంది. ఓస్ అంతే కదా, అదే పిలుస్తుంది. కుంకుమకాయ ఇలా ఇవ్వండి అన్నది వసంత. ఇదిగో వసు, నువ్వు తీసుకున్నా నేను వెళ్ళను, రాజీ బెదిరించింది. నువ్వు వెళ్ళవని తెలుసు, నేను తీసుకెళ్తాను. వదినా, నన్ను పిలవకపోయినా వస్తాను. రాజేశ్వరి మూతి ముడుచుకుని వచ్చి కారులో కూర్చుంది. కుంకుమ భరణతో వెనకాలే వచ్చింది. ఇద్దరూ కూర్చున్నాక కారు కదిలింది. ఉదయం సంఘటన మర్చిపోయింది రాజీ. ఆమె దృష్టి అంతా క్లాస్మేట్ సుధా చీరపై ఉంది. పాము కుబుసములా ఉంది. చక్కగా మ్యాచింగ్ నగలు వేసుకొని వస్తోంది. దిగు. ఎందుకు అన్నది. అప్పుడే కృష్ణమూర్తి బయటికి రావడంతో అర్థమైంది ఉదయం విషయం. ఓ మీరా, రండి రండి అన్నాడు. నమస్తే యుగల గీతంలా ఒకసారి చెప్పాడు. అతను లోపలికి దారి తీశాడు. ఒకరిది ముగ్ధ మనోహర రూపమైతే మరొకరిది దరహాస వదనం అనుకున్నాడు. కూర్చోండి. అతని అభ్యర్థనతో ఇద్దరూ కూర్చుని ఇంటిని కలయే చూశారు. ఆడంబరంగా లేకపోయినా శుభ్రంగా ఉంది. 4 లోహపు కుర్చీలున్నాయి. మధ్యలో ఉన్న బల్లపై గ్లాస్ ఉంది. దానిలో అప్పుడే విరగబూసిన గులాబీలున్నాయి. పక్కనే ఉన్న షెల్ఫ్లో చక్కగా అమర్చిన పుస్తకాలున్నాయి. నమస్తే. ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. ఎదురుగా స్త్రీ ఆకారం నిలుచుంది. ఆకారం అనటమే సమంజసమేమో. ఎముకలు చర్మము తప్ప మరేమీ లేదు ఆ శరీరంలో. నమస్తే. ఎలాగో ప్రతి నమస్కారం చేశారు. చెప్పకుండా వచ్చి అనాకారి భార్యకు చూసినందుకు అతని మొహం ఎలా ఉంటుందో అనుకున్నారు. అతను నవ్వుతూ తన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మిగిలిన కుర్చీ భార్యకి చూపించి వారిని పరిచయం చేశాడు. మీరు ఇలా రావటం చాలా సంతోషంగా ఉందండి. ఆమె మాటలు మాత్రం మృదువుగా ఉన్నాయి. వాళ్ళు కాలేజీ నుంచి ఇటే వచ్చినట్టున్నారు సుసి. కాఫీ ఫలహారం చూడు అన్నాడు. వద్దండి, మేము వెళ్ళిపోవాలి. శుక్రవారం రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో గౌరీ పూజ ఉంది, పిలిచి రమ్మన్నారు. వసంతే అంది. కాఫీ గట్రా తీసుకోవద్దని కూడా చెప్పారా? భలేవారండి. ముగ్గురు నవ్వారు. సుశీల వెళ్ళిపోయింది. మీరు తప్పక రావాలండి వదిన గారు, మరీ చెప్పారు మీ గురించి అంది వసంత. తప్పకుండా వస్తాం, రాజేశ్వరికి ఇష్టమైతే. నా ఇష్టము, నాకిష్టమే అన్నది తడబడుతూ. మరి అంత మౌనంగా ఉన్నారే? ఏం జవాబు చెప్పలేకపోయింది. జీవితంలో అందరూ ధనధాన్యాలతో తోగలేరు రాజేశ్వరి. సామాన్యులను కూడా అప్పుడప్పుడు గౌరవించాలి అన్నాడు. ఈ మనిషి హృదయాలను చదువుతాడా అనుకుంది. అదేం లేదు సార్, దాని తరహాయే అంతా వసంత అన్నది కంగారుగా. సుశీల కాఫీ తెచ్చింది. భర్తకని చేసిన ఉప్మా 3 ప్లేట్లకు సర్ది తెచ్చింది. మరి మీకు? వసంత ప్లేట్ అందుకుంటూ అడిగింది. ఆవిడ వరప్రసాదినండి, మధ్యలో ఏం తిన్నా అజీర్ణమవుతుంది అన్నాడు మూర్తి. రేపొకసారి నాన్నగారి దగ్గరికి తీసుకురావాలని అనుకుంటున్నాను. తప్పక రండి, ఆయనకు తీరిక ప్రత్యేకంగా ఉండదు. మీరు రండి, అదే తీరిక లభిస్తుంది. థ్యాంక్స్ అన్నాడు. పోనీ నేను తీసుకెళ్ళనా? అనవసరంగా మీకెందుకు శ్రమ? భలేవారండి, శ్రమే ఉంది. ఏమండి అక్కయ్య గారు, నా వెంట రావడానికి అభ్యంతరమా మీకు? నాకేం లేదు, అలాగే వస్తానమ్మా అంది సుశీల కాఫీ మెల్లమెల్లగా సిప్ చేస్తూ. పెత్తనాలకు వెళ్ళిన మూర్తి తల్లి వచ్చింది. ఎవర్రా అబ్బాయి? రాజారావు గారి అమ్మాయి, రెండో అమ్మాయి నరహరి చెల్లెలమ్మా అన్నాడు. ఇద్దరు లేచి వినయంగా నమస్కరించారు. చాలా సంతోషం అమ్మా, లక్ష్మీ సరస్వతుల్లా ఉన్నారు. నాన్నగారికి నా నమస్కారాలు చెప్పు తల్లి. ధర్మప్రభు మాలాంటి వారి పాలిట దేవుడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సుశీల వెనకాల ఇంట్లోకి వెళ్ళారు. పెరట్లో పూలు కూరలు ఉన్నాయి. మొక్కల వంక చూస్తూ వసంత పరవశించిపోయింది. అక్కయ్య గారు, ఈ చిన్న ఉపవనం చూస్తేనే మీరెంత పనిమంతులో తెలిసిపోయింది. నాదేం లేదమ్మా, అంతా మీ మాస్టర్ గారి పనే కప్పులు కడుగుతూ చెప్పింది సుశీల. వంటగదికి ఎదురుగా పడగ్గది కాబోలు ఎటు చూసిన పుస్తకాలే ఉన్నాయి. అబ్బా, ఎన్ని పుస్తకాలో! మీ మాస్టారి సంపదే ఆ పుస్తకాలమ్మా తల్లి చెప్పింది. సుశీల కోసి ఇచ్చిన పూలు తీసుకుని బయలుదేరారు. దారిలో రాజేశ్వరి అడిగింది, అంత అనాకారిని ఎలా భరిస్తున్నారో? ఏదో త్యాగం చేయబోయి గోతులో పడ్డాడు. ఆమె గుణం ప్రేమించాడేమో. ఏమో బాబు, ఆమెపై జాలి అయినా లేదా కనీసం? జాలి తలిచే కదా పెళ్లి చేసుకున్నది.
ఆ ఉద్ధరించాడు. ఆ శల్యానికి గర్భిణి అంటేనే నాకు కంపరం పుడుతోంది. అవే మాటలు. వసంత మూడుపు చూసి ఊరుకుంది. 3 రోజుల తర్వాత మూర్తి భార్యతో రాజారావు డిస్పెన్సరీకి వచ్చాడు. అతన్ని దూరం నుంచే చూసిన వసంత త్వరగా తండ్రి కన్సల్టింగ్ అది వైపు మళ్ళింది. అప్పటికే మూర్తి రాజారావు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పేషెంట్స్ ఎక్కువగా ఉండరు. మూర్తి గొంతు గంభీరంగా మంద్రస్థాయిలో వినిపిస్తోంది. అక్కడే ఆగిపోయింది. నాకు తెలుసు డాక్టర్ గారు, ఆమెకి తల్లి కావాలన్న కోరిక బలంగా ఉంది. కొన్ని జబ్బులు కోరికలు తీరితే నయమవుతాయి అంటారు. దట్స్ ఆల్ రైట్. ఈ ఉత్తరం తీసుకుని లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆమె చాలా మంచిది. అలాగే థ్యాంక్స్ అని అతను బయటకు వచ్చాడు. వెనకాలే సుశీల తల వంచుకుని వచ్చింది. అతను ఆమె కోసం కారిడార్లో ఆగిపోయాడు. నా పిచ్చి ఊహలతో మిమ్మల్ని బాధ పెడుతున్నాను కదూ అన్నది అపరాధిలాగా. అతను ఆమె చేయి పట్టుకున్నాడు. బాధ ఎందుకు? నీ ఆరోగ్యం కంటే పిల్లలు ముఖ్యం కాదు సుశీ. అవునండి, అర్థం లేక అంతం అవుతుందనుకున్న నా జీవితంలో మీ సాహచర్యంలో సార్థకమైంది. తల్లి ప్రేమ తెలియని నేను తల్లినై ఆమె ఆనందం ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. వసంత మనస్సు చివుక్కుమంది. రాజీ తొందరపడింది అనుకుంది. వారు వెళ్ళిపోయారు. నెమ్మదిగా తండ్రి గదిలో అడుగుపెట్టింది. మేరీ ఎంతో శ్రద్ధగా టీ తండ్రి ముందు పెట్టింది. రావసు కూతుర్ని చూసి ఆనందంగా ఆహ్వానించారు. వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంది. ఏమ్మా, ఏం పనిలేదా? అవును నాన్న, సినిమాకి వెళ్దాం అన్నాను. అమ్మతో వెళ్ళకూడదు. అమ్మ లేరు నాన్న, కమలత్త వాళ్ళ ఇంట్లో పూజకి వెళ్ళింది. అలాగా, మేరీ మధ్యాహ్నం నర్సింగ్ హోమ్ చూసుకుంటావా? షూర్లీ, మీరు వెళ్ళండి. తండ్రి కూతురు బయటకు వచ్చారు. ఇక మూర్తి రావటం చూసి వసంత మొహం వికసించింది. మేడ దిగొచ్చి అతనికి ఎదురుగా వెళ్ళింది. వివాహితుణ్ణి ఆరాధించడం తప్పని తెలుసు, కానీ మనసు ఎందుకో అదుపులో ఉండటం లేదు. పైజామా లాల్చీలో అతను మరింత హుందాగా కనిపిస్తున్నాడు. రండి రండి, నాన్నగారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడే వస్తారు. అతను కూర్చుండే వరకు బలవంతం చేసి వంటింట్లోకి వెళ్ళింది. స్వయంగా కాఫీ కలిపి పట్టుకొచ్చింది. ఎలా ఉంది మీ మిస్సెస్కి? మామూలుగానే ఉంది. ఆవిడకు నాన్నగారు చెప్పిన లేడీ డాక్టర్ చాలా మంచివారు, శ్రద్ధగా చూశారు. వారికి ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. ఆయన ఫ్రెండ్స్ అంతా సరళ స్వభావులేనండి అన్నది. ఈసారి నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు వసంత. అతని మాటల్లో ఇక రాజేశ్వరి అంటే అన్న భావన ధ్వనించింది. ఇంకా నయం అది లేదు అనుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? మీ స్నేహితురాల గురించా? కాదు సార్ అన్నది దొరికిపోయిన దొంగలాగా. రాజేశ్వరి తెలివైన అమ్మాయి, కానీ శ్రద్ధ లేదు. అతనే చెప్పాడు. మళ్ళీ అతను ఏది చెప్పినా నిలకడగా ఆవేశం అనేది కనిపించనీయడు. ఆ గుణం ఆమెకి చాలా నచ్చింది. వసంత ఏదో ఆలోచనలో పడిపోయింది. నన్ను వెళ్ళమని అర్థం? అతను చిరునవ్వుతో అడిగాడు. అబ్బే, ఏదో ఆలోచన అంది. నాకు చెప్పండి. మళ్ళీ అండీతో మొదల నాకొచ్చిన ఆలోచన మీకు చెప్తే నవ్వుకుంటారు అంది. పర్వాలేదు, నువ్వు నా స్టూడెంట్వే కాదు, మంచి స్నేహితురాలివి కూడా. థ్యాంక్స్ అంది. మరి నేను అడిగిన విషయం మీకు రుచించకపోయినా బాధపడరుగా? అంత చిన్న చిన్న విషయాలకు బాధపడటం మూర్ఖత్వం. ఇకపోతే ఎదుటివారి అభిప్రాయాలు మనకు అనుగుణంగా ఎలా ఉంటాయి? కాదు సార్, మీ శ్రీమతి గారి ఆరోగ్యం అంత దిగజారిపోయింది. మీరు శాంతిగా ఉన్నారా? సుఖపడుతున్నారా? అనుకోని ప్రశ్న వల్ల కాబోలు అతను కాసేపు మాటలు రానట్టుగా, జవాబు చెప్పలేనట్టుగా చూశాడు. ఒక క్షణం అతని మొహంలో రంగులు మారాయి. మరు క్షణంలో మామూలుగా అయ్యాడు. వసంత, మీరంతా నా ఆత్మీయులు కాబట్టి నా విషయాలు ఆలోచిస్తారు. సుఖశాంతులు ఒక్కొక్కరికి ఒక రూపంలో ఇంకొక రూపంలో లభిస్తూ ఉంటాయి. కొందరికి కీర్తి హోదా వల్ల సుఖం లభిస్తుంది. మరికొందరు డబ్బు కూడబెట్టి సుఖశాంతులు పొందుతారు. మరికొందరు అందమైన భార్య, అనుకూలమైన ఉద్యోగం ఉండాలంటారు. మరి మీ విషయం చెప్పారు కాదు. ఎదుటివారు నా వల్ల సుఖపడితే చాలు అనుకుంటాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. వసంత ఒక నిట్టూర్పు వదిలింది. విచిత్రమైన మనిషి. మీకు నా జవాబు సంతృప్తికరంగా లేదు కదూ? అలా అని నేను అనలేదే అంది. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. నువ్వా మూర్తి, చాలాసేపు అయిందా వచ్చి? రాజారావు నవ్వుతూ లోపలికి వచ్చాడు. నమస్తే, కొద్దిసేపే అయింది. మూర్తి లేచాడు. కూర్చో కూర్చో. తను ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. లేడీ డాక్టర్ ఫోన్ చేసింది. ఆవిడ ఆదేశ ప్రకారం ట్రీట్మెంట్ ఇద్దాం. ఇంజక్షన్కి మాత్రం సాయంత్రాలు ఇక్కడికి తీసుకునిరా. తనకి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి అన్నాడు. తప్పక తీసుకొస్తానండి, మీరు చాలా సాయం చేశారు. డాక్టర్ రోగులను చుట్టం సహాయం అనుకుంటే అతను ఉద్యోగం ఏమిటోయ్ అని ఆయన పెద్దగా నవ్వాడు. మరి నేను వెళ్ళొస్తాను. డేవిడ్ వదిలి వస్తాడు. ఆగవోయ్. ఎందుకండి, 5 నిమిషాలు చాలు. మీ ప్రియ శిష్యురాలు నాపై అలక సాగిస్తోందోయ్. నువ్వంటే మహాభక్తి. కూతురు వంక అభిమానంగా చూశాడు. వసంత అంతా అలక సాగిస్తుందంటే నేను నమ్మను అన్నాడు మూర్తి.
గురు శిష్యులు నాకే నామాలు పెడుతున్నారే. ఈరోజు వెళ్ళు, రేపటి నుంచి ఎలాగో నడిచి వెళ్తున్నావుగా. అతడి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. వసంత ఎందుకో ఒక నిట్టూర్పు వదిలింది. తన సుఖం కోసం ఇతరుల గొంతులు కోసే ఈ కాలంలో ఇతరుల కోసం తన సుఖం త్యాగం చేస్తున్నాడు చిత్రమైన కుర్రాడు. రాజారావు నెమ్మదిగా అన్నాడు. అతని ఆశయాలు తండ్రి గౌరవించినందుకు వసంతకి ఎంతో గర్వంగా ఉంది. ఇంకా పూర్తి కాలేదా మీ కబుర్లు? లీలావతి వచ్చింది. కూర్చుంటూ అంది. ఏమిటి లీలా, చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు? మీకు కూడా నా అలసట సంగతి కావాల్సి వచ్చిందే. నీ సంగతి కాక నాకెవరి సంగతి పడుతుంది చెప్పు అన్నాడు హాస్యంగా. నా సంగతి ఇంటి సంగతి తప్పించి మీకు ప్రపంచంలోని సంగతులు అన్నీ కావాలి అన్నది విసురుగా. ఇదొక ఆరోపణ నా మీద? నాదే ఆరోపణ అంటారు. కమల మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పలేదా? ఒక్కసారైనా వెళ్ళారా మీరు? సారీ లీలా, ఈరోజే వెళ్దాం అన్నాడు లేస్తూ. నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేద్దామా? ముగ్గురు డైనింగ్ హాల్కి వెళ్ళాం. లీలావతి మొహం మార్చుకునే కూర్చుంది. లీలా, ఈరోజు వంటకాల్లో నీ చేయి ఉంది కదూ. ఈనాడెంత అదృష్టం, వంటకాల రుచి తెలుస్తోంది. నువ్వు ఎప్పటికీ అదృష్టవంతురాలివే అన్నాడు పచ్చడి గలుపుతూ. నా అదృష్టం మీరే పొగడాలి. అల్లులను వెతకటానికి ఏ ఆడదైనా వెళ్ళిందటండి వెటకారంగా అంది లీలావతి. ఓ అదే నీ కోపం, తేలిగ్గా నవ్వేశాడు. ఇప్పుడు ఏం తొందర? అమ్మాయి పీయూసీ కానీ మంచి మార్కులు రాకపోతే ఆలోచిద్దాం. దాన్ని మెడిసిన్ చదివించాలనుంది నాకు. అప్పటికది ముసలిదైపోతుంది. నువ్వే ఇంకా పెళ్ళిగాని అమ్మాయిలా ఉంటే. అతని మాట పూర్తి కాకపోవడమే పక్కన నవ్వింది వసంత. నేను సీరియస్గా చెప్తుంటే మీ ఇద్దరికి నవ్వులాటగా ఉందా? కసురుకుంది లీల. ఇప్పుడు ఏం తొందర? ఈ కాలంలో ప్రతి వారికి స్వతంత్రంగా బ్రతికే సామర్థ్యం ఉండాలి. ప్రతి వారి సంగతి ఏమో కానీ నా పిల్లలకు మాత్రం అలాంటి అవసరం రాదులేండి. సరే, ఆయన నిట్టూర్చాడు. ఇక ఆయన ప్రయత్నంలోనే ఉంటాను. మీరేం ప్రయత్నం చేయొద్దు. ఒకసారి కమల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బావగారితో మాట్లాడితే చాలు. వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ చక్కని వాడు. భర్త మొహం గమనించకే అతని గుణగణాలు వర్ణించసాగింది. అతని మొహం గంభీరంగా మారిపోయింది. అన్నంలో పెరుగుదు దిమ్మరించుకుని గబగబా తినేశాడు. అన్నిటికన్నా గొప్ప ఆస్తికి ఒక్కడే వారసుడు. ఎక్కడ చూసినా లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరించినట్టుంటుంది ఆ ఇల్లు. అతను చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు. ఇది వరస. విసుక్కుని తను లేచింది. పడుకోబోయే ముందు మళ్ళీ కదిపింది. లీలా, ఇందాక అమ్మాయి ముందు అంటం ఇష్టం లేక ఊరుకున్నాను. శ్రీకాంత్ తండ్రి ఏడుకొండలు నాకు బాగా తెలుసు. సంస్కారం తెలియని మనిషి. ఆ ఇంటికి మన వసువుని ఇవ్వటం అసంభవం. ఎందుకు? రోషంగా అడిగింది. ఎందుకో చెప్పిన అర్థం కాదు. వాళ్ళకి అవినీతి అంటే భయం లేదు. అహంకారం అణువణువున ఉంది. డబ్బున్న వారికి అహంకారం ఉంటుంది. అదో తప్ప కాదు. అలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవటం మన తప్పవుతుంది. అతని చిన్నప్పటి నుంచి ఎరుగుదును లేలా. దుప్పటి లాగాను. రాజబహుద్దూర్ పుణ్యవాని ఆ చదువు అబ్బింది. కానీ హాస్టల్లో ఇంకెవరికి అబ్బని దుర్గుణాలు ఆ అబ్బాయి. ఆమె అతని చేయి విసురుగా తోసింది. అటు తిరిగి పడుకుంది. అతను ఇంకేదో అనబోయాడు. ఇంతలో ఫోన్ మోగింది. నర్సింగ్ హోమ్ నుంచి మేరీ కుట్టి చేసింది. ఎవరో పేషెంట్కి చాలా సీరియస్గా ఉందట. అతను త్వరగా లేచి బట్టలు వేసుకుని తయారై వెళ్ళిపోయాడు. లీలావతి దుప్పటి తీసి పడేసి పళ్ళు కొరుకుతూ కూర్చుంది. ఇక అందరికీ ఇచ్చిన అసైన్మెంట్స్ చూస్తూ రాజేష్ దగ్గరికి వచ్చాడు మూర్తి. అతను నోట్బుక్ కాదు మరే పుస్తకమూ తెచ్చుకోలేదు. విలాసంగా వేళ్లతో టేబుల్ పై వాయిస్తూ కూర్చున్నాడు. మీ ఎస్సే ఏదండి? రాయలేదు. ఎందుకో? మూర్తి కోపంగా ఉంది. రాజేష్ కాలేజీలో చేరిన దగ్గర నుంచి ఒక్కనాడు ఒక పంక్తి రాసిన పాపాన బోల. క్లాసుకి రావటమే అరుదు. వచ్చిన పాఠాలు వినడు. విజిల్స్ వేస్తూ కూర్చుంటాడు. అతని కాలేజీ యూనియన్ మెంబర్. డబ్బు గుప్పి ట్రెజరర్గా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి మరీ తిరుగుతున్నాడు. మిస్టర్ రాజేష్ మిమ్మల్ని అడుగుతున్నాను. నో టైం అన్నాడు పదిలంగా రోమాలు మెడ చుట్టూ కట్టుకుంటూ. ఇలా అయితే క్లాస్కి రావటం దేనికి? ఇంట్లో కూర్చోండి. అది నా ఇష్టం అన్నాడు పొగరుగా. అయితే మర్యాదగా నా క్లాస్ వదిలి బయటికి వెళ్ళండి. నా క్లాస్లో ఇలా ఉంటే కష్టం. నా క్లాస్లో నా ఇష్టమే జరగాలి. ఏ భయమా? పోతాను. లేచాడు. కొందరు శాస్తి జరిగిందన్నట్టుగా నవ్వుకున్నారు. అది చూసిన రాజేష్ కళ్ళు కోపంతో బగ్గుమన్నాయి. ముఖం జేవురించింది. విసురుగా తలగరేసి బయటికి వెళ్ళిపోయాడు. మూర్తి నిట్టూర్చి మిగిలిన వారిని చూసి అందరూ సాధారణంగా చేసే తప్పులు చూసి ముగించారు. ఇక లంచ్ అవర్లో స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు. మిగతా వారెందుకో చెవులు కొరుక్కోవటం చూశాడు. వారి నైజం బాగా ఎరుగును. ఎదుటివాడు పనిచేసినా ఓరవలేని వాళ్ళు.
కొంతసేపటికి ఫ్యూన్ వచ్చి ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారని చెప్పాడు. టిఫిన్ చేసి ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. తలుపులు వేసున్నాయి. మే కమిన్ సార్. ఎస్. నెమ్మదిగా లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్కి విష్ చేసి కూర్చున్నాడు. ఆయన కళ్ళజోడు సవరించుకున్నాడు. పిలిచారట? అవును, క్లాస్లో ఏదో గొడవ జరిగిందట కదా. ఏ క్లాసు? అదే ఫస్ట్ ఇయర్ ఏలో. గొడవే ఉంది. ఒక స్టూడెంట్ క్లాస్ రూల్స్ను వ్యతిరేకించాడు. క్లాస్ అవుట్ చేశాను. అది అతను అవమానంగా భావించాడు. దానికి బాధ్యుణ్ణి నేనా? అతను ఎవరి కొడుకో తెలుసా? ఇంతవరకు తెలుసుకోలేదు. సికింద్రాబాదులో ప్రముఖ ధనవంతుల్లో ఒకరైన దామోదరం గారి కొడుకు. ఆయన మన కాలేజీ చైర్మన్ ప్రాణ స్నేహితులు. అయితే నాకేమిటండి, రాజేష్ క్లాసులో ఉన్నంతవరకు నా శిష్యుడు. అది నిజమేనయ్యా, కానీ కాస్త ఆలోచించి పనిచేయాలి. ఒకప్పుడు ఆశయాలు నాకు ఉండేవి. అనుభవాల తాకిడి భరించలేక పారిపోయాయి. ఆ అబ్బాయి మీకు రిపోర్ట్ చేశాడా? నీ చేత సారీ చెప్పించకపోతే కమిటీకి రిపోర్ట్ చేస్తాట. ఏమిటండి మీరు అంటున్నది? క్షమాపణ చెప్పే అంత తప్పేం నేనేం చేయలేదే. అధ్యాపకుడుగా అతన్ని రుజుమార్గంలో పెట్టే బాధ్యత నాకుంది. అతని నోటుబుక్ దిద్దితే నాకు ఒరిగేదేముంది? క్లాస్ అన్నాకో పద్ధతి ఉంటుంది అన్నాడు. అలాంటివన్నీ స్కూలు వెనకలో వదిలేయాలి. అది కాలేదయ్యా. అవునండి తెలుసు, ఇక్కడ చదువుకోరా? ఆ విషయాలన్నీ తెలుసయ్యా. ఇది కాలేజీ. ఈ అడ్మినిస్ట్రేషన్ కన్నా ఫ్యూన్గా పనిచేయటం నయం. క్రమశిక్షణ లేదని మీటింగ్లో నన్ను దులుపుతారు. అదే పెద్దల అటెండెన్స్ తక్కువైతే మినిస్టర్ల వరకు వెళ్ళిపోతారు. మనమే సర్దుకుపోవాలి. తప్పు నాదైతే క్షమాపణ కాగితంపై రాసిస్తాను. క్లాసులో బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు న్యాయంగా అతను క్షమాపణ చెప్పుకోవాలి. మిస్టర్ మూర్తి, ఐఎమ్ సారీ. చరచరా బయటకు వచ్చాడు. అతనికి కోపంగా ఉంది. రాజేష్పై కాదు, రాజేష్ లాంటి అమాయకులని పెడదోవలన పట్టే పెద్దలపై. అంతవరకు చర్చించుకుంటున్న సహాధ్యాయులు ఒకేసారి మౌనం వహించారు. మూర్తి ఒకసారి జేబు రుమాలతో మొహం దుడుచుకుని వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటి విశేషం మూర్తి? సోమయాజులు అడిగారు. ఈ వేళప్పుడు మీరెక్కడ కనిపించడమే విశేషం అన్నాను. సోమయాజులు తోటి అధ్యాపకుడే. ఎప్పుడూ సమయానికి కాలేజీకి రాడు. వచ్చిన క్లాస్కు వెళ్ళడు. ప్రిన్సిపాల్కో కాలేజీ యూనియన్ మెంబర్స్కో చెంచాగిరి చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అది కాదు, మన వృద్ధ జంబుకో ఆహ్వానం పంపాడు కదా, అందుకని వచ్చే కోపాన్ని అదిమి పట్టాడు. సిలబస్ ప్లానింగ్ పూర్తయిందా? స్టాఫ్ అంతా ఇచ్చారా అని అడిగాడు. అతనికి మండిపోయింది. లాస్ట్ డేట్ అయినా తను ఇంకా ఇవ్వలేదు. అందుకే మూర్తి దెబ్బతీశాడని పళ్ళు కొరుక్కున్నాడు. అతనితో పాటు మిగతా స్టాఫ్ కూడా మొహం చిట్లించారు. అదేం గమనించినట్టే ఫ్యూన్ తెచ్చిపెట్టిన కాఫీ మెల్లమెల్లగా సిప్ చేయసాగాడు. స్టాఫ్లో చాలామంది బతక నేర్చిన వారు. నారద వారి ప్రతిష్టా పాలనకై కంకణం కట్టుకున్నవారు. ఏమిటి మూర్తి, ఆ రాజేష్ ఏదో వాగుతున్నాడు? అడుగుతూనే లోపలికి వచ్చాడు కెమిస్ట్రీ లెక్చరర్ రాధాకృష్ణ. అతనొట్టే అమాయకుడు, అనుకున్నది సూటిగా అడిగేస్తాడు. ఏముంది, విద్యార్థులు కూడా గణతంత్ర పాలన నేర్చుకుంటున్నారు అని కన్నుగీటాడు రాధాకృష్ణ. చప్పున టాపిక్ మార్చాడు. మూర్తి, సాయంత్రం పిక్చర్కి వస్తావా? 2 టికెట్లు రిజర్వ్ చేయించాను. నువ్వు పిలవటం నేను కాదంటావునా అన్నాడు నవ్వుతూ. సోమయాజులు అనవసరంగా ఫ్యూన్ని కేకలేశాడు. 2వ రోజు రాధాకృష్ణ హడావిడిగా వచ్చి మూర్తిని బయటికి పిలిచాడు. ఇద్దరు క్యాంటీన్ వైపు వెళ్ళారు. ఈరోజు విశేషాలు విన్నావా? మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది? మూర్తి కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. రాజేష్ మరికొందరు స్టూడెంట్స్తో కలిసి ఏదో మంతనాలు జరుపుతున్నట్ట. ఏముంటాయి, నేను అతన్ని అవమానించాను, క్షమాపణలు చెప్పలేదు. సమ్మెలు చేస్తారేమో. అలాంటిదే, ఆవేశంగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితి రాదు. అంటే కాఫీ త్రాగు, తర్వాత చెప్తాను. మన విద్యా విధానం రాజకీయపు ముసుగులలో అసలు రంగు కోల్పోతోంది. నా మూలంగా కాలేజీలో గొడవడం జరగడం నాకు ఇష్టం లేదు. వారు మాట్లాడుకుంటారు అనగానే కొందరు విద్యార్థులు అక్కడికి రావడంతో వారు లేవక తప్పలేదు. మర్నాడు ఎక్కడ చూసినా గుంపులుగా చేరి విద్యార్థులు గోలగా ఏదో మాట్లాడుకుంటున్నారు. వసంత, రాజీ కారు దిగి ఒక గుంపు దగ్గరికి వెళ్ళారు. ఏమిటి, సమ్మె చేస్తున్నారా? అలాంటి అవసరమే లేదు. రాజేష్ సమ్మె ప్రారంభించాలని చూశాడు అని తెలిసి మూర్తిగారు రిజైన్ చేశారు, ఓ విద్యార్థి చెప్పాడు. ఇది చాలా అన్యాయం. వణికిపోయింది వసంత. అన్యాయమే ఉంది. రాజేష్ అంటే మాటల, అతను చాలా పలుకుబడి కలవాడు. రాజీ చెప్పింది. అతను నీకెలా తెలుసు? అది నాక తడబడింది. వెంటనే తేరుకుంది. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలప్పుడు మాట్లాడాను అంది. వసంతకెందుకు ఆ జవాబు తృప్తికరంగా లేదు. ఈ మధ్య లైబ్రరీ పేరుతో అప్పుడప్పుడు రాజేశ్వరి తర్వాత వస్తోంది. రాజీ పలుకుబడి కాదు, ధనంతో వచ్చిన అహం అన్నది. ఏదో ఒకటి మనకెందుకు బాబు, డేవిడ్ 4 గంటలకి కానీ రాడేమో.
అవును, క్లాసులు ఉండవని తెలియదుగా. మరో గంట సేపు విద్యార్థులు పలచబడ్డారు. అధ్యాపకులు తమ గదిలి వదిలి రాలేదు. ఇక చేసేది లేక బస్టాండ్కి వచ్చారు. బస్సు దిగి రాజేశ్వరి తన ఇంటికి వెళ్ళిపోయింది. మెల్లగా మూర్తి ఇంటి వైపుకి వెళ్ళింది. తలుపులు వేసున్నాయి. నెమ్మదిగా తలుపు తట్టింది. ఎవరు? ప్రశ్న వెనకాలే తలుపులు తెరుచుకున్నాయి. మూర్తి కళ్ళు ఆశ్చర్యంగా విచ్చుకున్నాయి. నువ్వా వసంత? రా. నేను విన్నది నిజమేనా సార్? నోటి మీద చేయించి వారించాడు. తర్వాత మాట్లాడదాం. సుజీ, ఎవరొచ్చారో చూడు. సుశీల వచ్చింది. భారంగా ఉన్న కళ్ళు గర్వంగా మెరుస్తున్నాయి. ఓ మీరా, రండి. రాజేశ్వరి గారు రాలేదా? తన ఇంటికి వెళ్ళింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మునుపటి కంటే చాలా మెరుగే అన్నది. చాలాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నారు. టీ తెచ్చింది సుశీల. అందరూ త్రాగాక వెడతానని లేచింది వసంత. తలుపులు వేసుకో సుశీ, నేను వసంతను పంపించొస్తాను అని చెప్పులేసుకుని మూర్తి బయలుదేరాడు. అతనింటికి కాస్త దూరంలోనే తోటలున్నాయి. వాటిలో ఒకటి ఈ మధ్య రాజారావు కొన్నాడు. అక్కడికి తీసుకెళ్ళింది వసంత. ఈ ఏళ్ళప్పుడు వచ్చారమ్మా అడుగుతూ కుర్చీలు తెచ్చి వేశాడు. అయ్యగారు తోట చూస్తామంటే అతను వెళ్ళిపోయాడు. మీరు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా సార్? అంతకంటే మరో మార్గం కనిపించలేదు. మా ఇంట్లో ఇంకా ఈ విషయం చెప్పలేదు. వారం రోజుల్లో మరో ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఉంది. అమ్మకి ఈ వయసులో ఇలాంటి విషయాలు చెప్పి మనస్తాపం కలిగించలేను. సుశీల సంగతి తెలుసు కదా నీకు. మీరు తొందరపడ్డారేమో సార్. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. సమ్మె ప్రారంభమైతే కాలేజీ ఆర్థికంగా దెబ్బతింటుంది. విద్యార్థులు చెట్టు విడిచిన పక్షుల్లో అవుతారు. ఒకసారి నాన్నగారితో చెప్తే పోని. చెప్పచ్చు, కానీ ఆయన్ని ఈ సమస్యలో బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆయన నిష్ఠూరపడాలి. మరెలా? వ్యధతో అడిగింది. మంచికి ప్రపంచంలో విలువ లేదా? విలువెందుకు లేదు? కాలమే నిర్ణయించాలి. కాలం నిర్ణయించే లోపల జీవితాలే మిగలకపోవచ్చు కదా అంది. అది నిజమే, కానీ ఏం చేద్దాం మరి? మీలాంటి విద్యార్థుల అభిమానం చాలు హాయిగా తలెత్తుకొని తిరగటానికి. ఏ విధంగా సహాయపడని అభిమానం ఎందుకు? అలా అనకు వసంత. మానసిక బలం చేకూర్చడం సహాయం కాదంటావా? ఉదయం నుంచి ఒకటే బాధగా ఉంది. హృదయం అంతా చెప్పలేని వ్యధతో కృంగిపోసాగింది. ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. వసంత అతని వంక చూసింది. అతను గడియారం వంక చూశాడు. ఆలస్యం అయింది. ఇంటి దగ్గర దింపుతాను పద. వారు తోట బయటికి రాగానే డేవిడ్ ముందుకు పోతూ కనిపించాడు. మూర్తి గట్టిగా అరిచి కారు ఆపాడు. వసంత ఎక్కి వెళ్ళిపోయింది. మూర్తి ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.